శంకరోతీతి శంకరః శుభంకర భక్త ప్రియంకర శంభో శివశంభో అదివో శ్రీశైలం ఇల కైలాసం భ్రమర ఝూంకారం ఓంకార ప్రణవనాదం. నమస్తే. టీవీ9 ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి అనగానే తెలుగు వాళ్లకు ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీశైల పుణ్యక్షేత్రం. శ్రీశైల పుణ్యక్షేత్రం శివరాత్రి శోభతో కళకళ్లాడుతోంది, శివోహం అంటూ పులకిస్తోంది. అందుకే ఇవాళ మీతో శ్రీశైలం యాత్ర చేయిస్తోంది టీవీ9. ఆ పరమశివుడు జ్యోతిర్లింగ రూపంగా ఆవిర్భవించిన పరమ పవిత్ర దినమే ఈ మహాశివరాత్రి. ఆది భిక్షువు ఆనంద తాండవం చేసే ఈ మహాశివరాత్రి వేళ రండి శ్రీశైల వైభవాన్ని కీర్తిద్దాం, ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. పదండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శివారాధనలో ప్రధానమైనది పంచాక్షరి మంత్రజపం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం. సృష్టిలోని పంచతత్వానికి ప్రతీక ఈ నమః శివాయ మంత్రం. మనసును మానస సరోవరంగా మార్చే ధ్యాన ప్రక్రియ. అందుకే ఈ శ్రీశైల పుణ్యక్షేత్రాన ఈ మహాశివరాత్రి రోజు ఎటు చూసినా అడుగడుగునా ఈ పంచాక్షరి మంత్ర జపమే వినిపిస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహదేవ శంభో శంకర అంటూ తన్మయత్వం చెందుతున్నారు భక్తులు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. పరమశివుడు మల్లికార్జునుడిగా, మల్లన్నగా, పార్వతీమాత భ్రమరాంబికగా కొలువై ఉండడం వెనక ఎన్నెన్నో కథనాలున్నాయి. శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం. ఇక్కడ అణువణువున శివలీలామృతమే. మహాశివరాత్రి వేళ భూలోక కైలాసం మన కళ్ళెదుట. స్మరిస్తే దర్శిస్తే జన్మధన్యమే. అయ్యవారు ఇక్కడ వెలిశారు, అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఇక లేనిదేముంటుంది? ఈ కొండపైన ఝుంకారనాదం చేస్తూ ఆ జగన్మాత అసుర సంహారం చేస్తే నా కొలువు ఇక్కడేనంటూ ఆ నీలకంఠుడు తరలి వచ్చాడు. అందుకే ఈ శ్రీశైలం దట్టమైన అరణ్యంలో నుంచి శ్రీశైలానికి వచ్చే భక్తులకు మొదటి నుంచి తోడు నీడగా ఉన్నది చెంచులే. ఈ శ్రీశైల మల్లన్నతో చెంచుల బంధం విడదీయరానిది. మీకు ఒక విషయం తెలుసా? ఆ శ్రీశైల మల్లన్న చెంచులకు అల్లుడు. ఆ స్వామిని చెంచులు తమ అల్లుడిగా, చెవిటి మల్లయ్యగా, ముసలి మల్లయ్యగా కొలుచుకుంటారు. ఆ స్వామి కొలువై ఉన్న ఈ ఆలయం ప్రధాన ప్రాంగణంలోని ఉపాలయాల్లో ఒకటైన వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం. అయితే ఈ వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివలింగం పెద్దగా ఉంటుంది, కానీ అన్ని లింగాలలాగా నునుపుగా ఉండదు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేళ ఈ శివరాత్రి పర్వదినాన ఇంకా ఎలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయో తెలుసుకుందాం. అనేక రకాలైన ఫలరసాలు, పంచామృతాలతోటి విశేషంగా అభిషేకం కార్యక్రమం జరపబడుతుంది లింగోద్భవ కాలంగా. ఆ తర్వాత 12 గంటల నుండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి లీలా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడి ఈ రాత్రంతా కూడా భక్తులందరూ స్వామివారి యొక్క జాగరణలో పాగాలంకరణ సేవ దర్శనం, స్వామివారి దర్శనం, కళ్యాణోత్సవ దర్శనంతో అందరూ కూడా జాగరణ చేస్తూ పునీతులు అవుతూ ఉన్నారు. ఓం నమః శివాయ. శ్రీశైలంలో మాత్రమే కనిపించే మరో ప్రత్యేకత ధూళి దర్శనం. మల్లికార్జున స్వామిని ధూళి దర్శనం చేసుకోవడం ఇక్కడ ఆచారం. ధూళి దర్శనం అంటే ఎక్కడెక్కడి నుంచో శ్రీశైలం చేరుకునే భక్తులు నేరుగా, అంటే ఇప్పుడు వచ్చిన దుస్తులోనే స్నానం చేయకుండా, కనీసం కాళ్ళు కూడా కడుక్కోకుండా అలాగే దర్శనానికి వెళ్తారు. దాన్నే ధూళి దర్శనం అంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. నా పేరు భార్గవి. మేము మంత్రాలయం నుంచి వచ్చాము. వెంకటాపురం నుంచి నడుచుకుంటూ వచ్చినాము. ఎన్ని కిలోమీటర్లు?
40 కిలోమీటర్స్ 45 అందరు నడిచాం. అంటే మొక్కుకున్నారా? ఎందుకు పాదయాత్ర వెనుక ఏంటి స్పెషల్ ఏంటి? నడుస్తారని మహాశివరాత్రి అప్పుడు నడిస్తే బాగుంటుందని మా ఫ్యామిలీకి కూడా బాగుంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి దర్శనం సర్వపాపహరణం. ఆ చల్లని తల్లి దయతో లోకమంతా శాంతి, సంతోషం, సౌభాగ్యం. शाम्भवी चन्द्रमौलिरबला अपर्णा उमा पार्वती. శ్రీశైల పురాధీశ్వరి భ్రమరాంబాదేవి హ్రీంకారం అనేది మాయాశక్తి బీజాక్షరం. పరమాత్మ అన్వేషణకు ఇది దారి చూపుతుంది. భ్రామరి అనేది భ్రమరాంబను ఉపాసించే తంత్ర విద్యల్లో ఒకటిగా చెప్తారు. మల్లికార్జున స్వామివారి ఆలయానికి వెనుక వైపున కాస్త ఎత్తులో స్వామివారి దేవేరి అష్టాదశ శక్తుల్లో ఒకరైన భ్రమరాంబాదేవి వెలిసి ఉన్నారు. గర్భాలయంలో నిలుచున్న భంగిమల్లో ఉన్న అమ్మవారు అలంకరణ వల్ల కూర్చున్నట్లుగా దర్శనమిస్తారు. काली हैमवती शिवात्रि नयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी. సాక్షాత్తు దత్తాత్రేయుడు నడయాడిన పుణ్యక్షేత్రమిది. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः. దత్తాత్రేయునికి శ్రీశైల క్షేత్రానికి దగ్గరి సంబంధం ఉంది. మనకు కనిపిస్తున్న ఈ వృక్షం విఫల వృక్షం. రావి, జువ్వి, మేడి 3 చెట్లు కలిపి ఉంటుంది ఈ వృక్షం. ఈ వృక్షం కిందే దత్తాత్రేయుడు తపస్సు చేశాడని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షం అని కూడా పేరు. ఇప్పుడు మనం సాక్షి గణపతి ఆలయానికి వెళదాం. శ్రీశైలానికి మనం వచ్చాము అని చెప్పడానికి ఈ గణనాథుడే సాక్షి. శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంది. ఈ సాక్షి గణపతి ఆలయంలో గణపతి కూర్చుని తాళపత్రాలు పట్టుకుని రాస్తున్న భంగిమలో ఉంటారు. అంటే దానికి అర్థం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తుల వివరాలను స్వామి తన చిత్తాలో రాసుకుని కైలాసంలో ఉన్న పరమాత్మునికి చేరుస్తాడని ప్రతీతి. శ్రీశైల దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కైలాస ప్రవేశం లభిస్తుందని, అందుకు ఈ సాక్షి గణపతి సాక్షిగా ఉంటాడని పిలుస్తారు. అందుకే ఈ ఆలయాన్ని సాక్షి గణపతి ఆలయంగా పిలుస్తూ ఉంటారు. ఇదిగో ఇప్పుడు మిమ్మల్ని పాలధార పంచధారకి తీసుకువెళుతున్నాం. ఈ జలధారలను చూసి జగద్గురువు ఆదిశంకరులను తలుచుకుని పునీతులవుతారు భక్తులు. ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశమే పాలధార పంచధార. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ క్షేత్రంలోనే ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరి, శివానంద లహరి రచించారని చెబుతారు. సహజ సిద్ధంగా కొండలలో నుంచి జాలువారుతున్న ఈ ప్రవాహమే పాలధార పంచధార. ఇక్కడ మనకు మత సామరస్యం కూడా కనిపిస్తుంది. ఈ పాలధార అసలు పేరు పహల్ధార. పహల్ అంటే నుదురు. ఆ శివుడి యొక్క నుదురు నుంచి ప్రవహించే ప్రవాహం. ప్రవాహం అంటే ధార. ఆ పహల్ధార కాస్త రాను 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 పాలధారగా మారింది. అలాగే పంచధార అంటే పంచధార అనేది శివుని యొక్క 5 కోణాలను సూచిస్తుంది. అదిగో శిఖర దర్శనం.
మరుజన్మ లేని ముక్తి మార్గం. రండి శ్రీశైల శిఖర దర్శనం చేసుకుందాం. ప్రస్తుతం మనం శ్రీశైలం దగ్గరలోని శిఖరేశ్వరం వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ శిఖరం నుంచి అక్కడ మనకు శ్రీశైలంలోని ప్రధాన ఆలయమైన మల్లికార్జున స్వామి ఆలయం పైన ఉన్న విమాన గోపురాన్ని చూస్తే మనకు కనిపిస్తోంది కదా, ఈ నంది ద్వారానే ఇలా చూస్తే విమాన గోపురం కనిపిస్తుంది. ధాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. శ్రీశైలానికి వచ్చే భక్తులకు మరొక ప్రత్యేక ఆకర్షణ ఏంటో తెలుసా? రోప్వే. ఎస్, ప్రస్తుతం మనం రోప్వేలోనే ప్రయాణిస్తున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉంది, నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ప్రకృతి అందాలను చూస్తూ ఈ చల్లటి మంచులో ఈ రోప్వే ద్వారా పాతాళ గంగకు తీసుకువెళ్తున్నారు. సో ఖచ్చితంగా శ్రీశైలం వచ్చిన భక్తులు ఈ రోప్వే ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేసి తీరాల్సిందే అని చెప్తున్నారు ఇక్కడి వాళ్ళు. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరార ఓం మంత్రేశ్వర స్వర ఓం జంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా. ఈ కృష్ణ తరంగాలు ఓంకార నాదాలు చేస్తున్నాయి. తరతరాలుగా యుగ యుగాలుగా కృష్ణమ్మ ఎన్నో గాథలను చెబుతూనే ఉంది. అలాంటి కథల్లో అక్క మహాదేవి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఈ ప్రయాణం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యమైనది అక్క మహాదేవి ఆలయం. అక్క మహాదేవి ఆలయానికి వెళ్ళడానికి మనకి ఎలాంటి రోడ్డు మార్గం లేదు. చూస్తున్నారు కదా, ఇలా నీటి మార్గం ద్వారానే వెళ్ళాలి. స్పెషల్ బోట్స్ కూడా ఏపీ టూరిజం శాఖ వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ బోటు ద్వారానే ప్రయాణం చేయబోతున్నాము. సో కొన్ని కిలోమీటర్ల వరకు ఈ బోట్లోనే ప్రయాణించి అక్క మహాదేవి ఆలయానికి చేరుకోవచ్చు. చాలా పరమ పవిత్రంగా అక్క మహాదేవి దేవతను ఇక్కడ భక్తులు కొలుస్తూ ఉంటారు. ఇక స్థానికులకైతే ఆ తల్లి మీద ఉన్న నమ్మకం నిజంగా మాటల్లో చెప్పలేనిది. పదండి, మనం కూడా ఈ బోటు ప్రయాణం ద్వారా అక్క మహాదేవి ఆలయానికి చేరుకుందాం. కమాన్, లెట్స్ స్టార్ట్ అవర్ బోట్ జర్నీ. అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రి నయనీ కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ అంబా దేవతా త్రిభువనీ ఆనంద సందాయిని వాణి పల్లవ పాణి వేణుమురళీ గానప్రియాలోలిని కళ్యాణి ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణి. నిజంగా చాలా 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 అద్భుతంగా ఉంది శ్రీశైలంలో ఈ బోట్ జర్నీ. ప్రస్తుతం మనం శ్రీశైలంలోని పాతాళ గంగ నుంచి అక్క మహాదేవి ఆలయానికి వెళ్తున్నాము. అక్క మహాదేవి కర్ణాటకలోని శివమొగ్గ నుంచి ఇక్కడ శ్రీశైలంకి వచ్చి మహాశివుడి మీద పరమ భక్తితో ఇక్కడే తపస్సు చేసి శివైక్యం చెందింది, శివునిలో కలిసిపోయింది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ వచ్చే టూరిస్టులకు మాత్రమే కాదు, ఇక్కడ స్థానికులకైతే అక్క మహాదేవి అంటే పరమ పవిత్రమైన దేవతగా భావిస్తూ ఉంటారు. ఎస్, మనతో పాటు బోట్లో జర్నీ చేస్తున్న వాళ్ళందరినీ కూడా చూస్తున్నాము. అందరూ మనకు శివస్వాములే కనిపిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం కాబట్టి శ్రీశైల దర్శనం, మల్లన్న దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బోట్ జర్నీ కూడా చూసి తీరాలి అన్న ఉద్దేశంతో వచ్చారు. మండితకరా వీరాసనే సంస్థితా. ఈ మెట్లు జాతర మెట్లు అంటారు. ఈ మెట్లు శ్రీశైలం టెంపుల్ దాకా ఉన్నాయి. ఇవే మెట్లు నీటి అడుగు నుంచి రైట్ సైడ్ ఆ పర్వతానికి ఉన్నాయి. అంటే బిఫోర్ డ్యామ్ కట్టకపోవడం వాటర్ లేదు. అప్పట్లో ఈ విధంగా రాకపోకలు చేసేవాళ్ళు. డ్యామ్ కట్టాక వాటర్ స్టోరేజే మొత్తం మురిగిపోయినాయి అన్నమాట. జాతర మెట్లు అంటారు. ఇక్కడ స్థానికులు వెళ్తూ ఉంటారు. ఆ పర్వతం పేరు వచ్చేసి చుక్కల పర్వతం అంటారు. ఆ పర్వతాన్ని ఆ పర్వతాన్ని ఆధారంగా చేసుకుని ఋషులు ముళ్ళు విధంగా రాకపోకలు చేసేవాడు తపస్సు చేసుకోవటానికి.
కదళివనం కానీ అక్కమాదేవి కేవ్స్ కానీ ఇవన్నీ కూడా పుస్తకాల్లో రాసి ఉన్నాయి. श्रितरक्षपोषजननी दाक्षायणी वल्लभा चित्रोऽपि परदेवता भगवती. దాదాపు 800 ఏళ్ల క్రితం ఆ తల్లి ఒంటి మీద బట్టలు, కాళ్ళ చెప్పులు, ఎటువంటి ఆయుధం లేదు. శివుని పెళ్లి చేసుకోవడం నుంచి ఇక్కడికి వచ్చి తపస్సు చేశారండి అక్కమాదేవి. అందుకే ఆ తల్లి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుడిలో ఎక్కడ పెట్టరు దాదాపుగాను. కానీ శ్రీ అక్కమాదేవి అమ్మ విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు. भगवती श्रीराजराजेश्वरी सृष्टि विनाशपालनकरे आर्याविसंशोभिता गायत्री प्रणवाक्षरामृतरसे पूर्णानुसन्धिकृता ओंकारि विनता सुतार्चितपदा शुद्धण्डदै. మనం అక్క మహాదేవి గుహల లోపల నుంచి లింగ దర్శనానికి వెళ్తున్నాము. అక్క మహాదేవి తపస్సుకు మెచ్చి శివుడు కేవలం ఆమె కోసమే స్వయంభూగా ఇక్కడ వెలిశారు. ఆ లింగ దర్శనానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. अम्बा शाश्वत आगमादिविनुता आर्या महादेवता या ब्रह्मादिपिपीलिकान्तजननी या वै जगन्मोहिनी या पञ्च प्रणवादिरेफ जननी या चित्कलामालिनी चिद्रूपे परदेवता भगवती श्रीराजराजेश्वरी. అక్క మహాదేవి గుహ లోపల నుంచి వెళ్ళి స్వయంభు శివలింగాన్ని దర్శనం చేసుకుని వచ్చాము. ఇక్కడ నుంచి 70 అడుగుల లోపల వరకు వెళ్తే మనకు స్వయంభు శివలింగం కనిపిస్తుంది. అక్క మహాదేవి అక్కడే కూర్చుని కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారు. ఆమె తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై స్వయంభువుగా ఇక్కడ వెలిశారు. అక్క మహాదేవి దర్శనం, స్వయంభు శివలింగ దర్శనం పూర్తయింది. ఎస్, బ్యాక్ టు శ్రీశైలం. అల్లంత దూరాన మల్లన్న, ఆయన పాదాలు కడుగుతూ కృష్ణమ్మ. నిజంగా శివుని అనుగ్రహంతోనే శ్రీశైల దర్శనం, పాతాళ గంగలో స్నానంతో జన్మ పావనం. ईश्वराय सदाशिवाय చూస్తున్నారు కదా, ఇదే పాతాళ గంగ, పాపాలను తొలగించే కృష్ణాతరంగా. మామూలుగా ఎక్కడైనా నీరు నీలం రంగులో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఆకుపచ్చగా ఉంటుంది. ఆ ఆకుపచ్చగా ఉండడాని వెనుక కూడా రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే ఈ పాతాళ గంగకు ఉన్న మరొక పవిత్రత, ప్రత్యేకత ఏంటి అంటే, మనం శ్రీశైలంలో గర్భగుడి ముందు ఎలాగైతే శనగల బసవనను చూసామో అలాంటి సేమ్ అదే ఆకారంలో అదే సైజులో ఉన్న ఒబ్బెల బసవన్న కూడా ఈ పాతాళ గంగ లోపల ఉన్నాడట. అందుకని ఈ పాతాళ గంగని ఎంతో ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కసారి పాతాళ గంగలో స్నానం చేసి శ్రీశైలం మండలిని దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. మామూలుగా శ్రీశైలం కొండపైన ఉంటుంది. ఆ లోపల లోయలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కొండపై నుంచి మనకు మెట్లు కనిపిస్తున్నాయి కదా, మెట్ల ద్వారా కిందకి దిగి పాతాళ గంగలో స్నానం చేసి మళ్ళా ఇదే మెట్ల ద్వారా పైకి వెళ్ళి శ్రీశైలం మండలిని దర్శించుకుంటే అప్పుడు అర్థమవుతుంది దీన్ని పాతాళ గంగ అని ఎందుకంటారో. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ తమ ఇంటి పండుగగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఎమ్మెల్యే పాత్ర ఎంత ఉంటుంది ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. నమస్తే అండి, మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ. ఎలా జరుగుతున్నాయండి బ్రహ్మోత్సవాలు? మీరు అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నాయా? అన్నీ దాదాపు 11వ తారీఖు నుంచి రోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి.
బ్రహ్మాండంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం భక్తులు కూడా రావడం మెండుగా ఉన్నారు. గుణాలు అంటే అష్టాదశ పీఠాలు, ద్వాదశ లింగాలు ఇవన్నీ కూడా ఇక్కడే వెలిసినాయి కాబట్టి స్వయంభూలింగము ఇక్కడ ఉన్నటువంటి పవిత్రత భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇక్కడ లేదు. ఇటువంటి పవిత్రత ఇక్కడ చాలా పవిత్రత ఉంది. శివరాత్రికి శ్రీశైలం దర్శించడం జన్మజన్మల సుకృతం. బ్రహ్మోత్సవ శోభతో కళకళ్లాడే శ్రీగిరిని చూడడం, భ్రమరాంబ సమేత మల్లికార్జున వాహన సేవలను దర్శించడం మరిచిపోలేని అనుభూతి. ఈ ఆది దంపతులకు సృష్టికర్త అయిన బ్రహ్మ నిర్వహించే ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. వీరభద్రుని పర్యవేక్షణలో ఆ శివ పరివార దేవతల్లో ఒకరైన చండీశ్వరుని నేతృత్వంలో ప్రతి ఏటా శ్రీశైలంలో ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.